అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డేకి సిరి కూడా వచ్చిందనమాట. దానికి జ్యూరీ అయిపోయింది. సో జ్యూరీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు సెలవులు వస్తాయి కదా, అలా ఇంటికి వచ్చిందనమాట. సో ఇన్ని రోజుల వరకు తీసిన క్లిప్పింగ్స్ అన్నీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ కమెంట్ చేయడం. చాలామంది మళ్ళీ కొత్తగా కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళందరి కామెంట్స్ చూసినప్పుడు. అండ్ నాకు ఎప్పటి నుంచో కనెక్ట్ అయిన ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు కమెంట్ పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేస్తూ మీ గార్డెన్ చాలా బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది, ఇంత నీట్గా పెట్టుకుంటారు, లైక్ ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం నాకు గార్డెన్కి రిలేటెడ్ లేకపోతే ఇంటికి సంబంధించిన రిలేటెడ్ కామెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. చాలామంది పాజిటివ్గానే మంచిగానే కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, నెగటివ్ కామెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని. టచ్ వుడ్ ఇప్పటి వరకు నెగటివ్ కామెంట్ అయితే ఎవరు పెట్టలేదు. బై గాడ్స్ గ్రేస్ నాకు అంటే నేను మీ అందరికీ ఏదైనా ఉపయోగపడే థింగ్స్ ఏమైనా ఉంటే చెప్దామనే ఉద్దేశంతో మాత్రమే నేను ఛానల్ ఓపెన్ చేశాను. సో అలాగే ఏదో ఒక వీడియోలో ఏదో రకంగా కొంచెం కాకపోతే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా, కొంచెం కాకపోతే కొంచెమైనా ఏదైనా నేర్చుకునేలా ఉంటాయన్న పాయింట్స్ మాత్రమే నేను వీడియోలో షేర్ చేయటం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే పొద్దున్నుంచి గార్డెన్ పని అంతా కూడా ఏమీ చేయలేదు నేను. సో గార్డెన్ అంటే రెగ్యులర్గా కూడా నేను చూడండి, ఇప్పుడు అక్కడక్కడ పచ్చగా అయిపోతున్న ఆకులు అవి తీసేయటం, లేదంటే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్న కొమ్మలను అవి కట్ చేయటం, అక్కడక్కడ చెత్త అది ఉన్నా కానీ తీసేయటం అండ్ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఎవ్రీ టైము. సో అందుకని ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఎక్కువ పని ఒకేసారి బర్డెన్గా చేసేదైతే ఏముండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేయలేని మొక్కలు అవి ఉంటాయి చూసారు, అలాంటప్పుడు అలాంటివన్నీ తీసేయటం, లేదంటే ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేయాలన్నా మార్చాలన్నా ఒకేసారి పెట్టుకుంటానమాట అలాంటి పని. ఈరోజు పెద్దగా అంతగా ఏమీ చేయట్లేదు. సో రెగ్యులర్గా చేసేది ఏమన్నా ఉంటే కనుక ఏమైనా ఉంటుంది, అది ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా ఆకులు అవి రాలిపోతున్నాయి అట్లాంటివి తీసేయడం, క్లీన్ చేయడం, తర్వాత వాటరింగ్ చేయడం, ఇది మాత్రం రెగ్యులర్ పని అయితే ఉంటుంది. ఈరోజు పెద్దగా కూడా ఏమీ పెట్టుకోలేదు. బట్ కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఓవర్ గ్రోత్ కానీ పక్కకి కొమ్మలు ఏవో పడిపోతున్నా వాటిని సెట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఈ బొగన్విలియా 4 ప్లాంట్స్ 50 రూపీస్ పెట్టి తీసుకొచ్చి ఒకే కుండీలో నేను బోన్సాయి లాగా చేద్దామని చెప్పాను కదా. సో అలాంటి ప్లాంట్ అనమాట. అది ప్లాంట్ ఇది గ్రో అయితే బాగా అయింది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా ప్రూనింగ్ చేసి బోన్సాయి షేపు చేయడానికి అనుకుంటున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు నన్ను, బోన్సాయి మీరు డైరెక్ట్గా కొన్నవి తెచ్చుకుంటారా లేదంటే మీరు బోన్సాయి చేస్తారా అని అనేసి. బోన్సాయి చేయటం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే కొంచెం దానికి ఒక ఆర్ట్ లాగా మనం నేర్చుకుని ఉండాలి. సో నేను ఆల్రెడీ ఈ ఫైకస్ ఉంది కదా, దీన్ని జెన్సాయి ఫైకస్ అంటారు. సో ఇది నేను జిన్సయ సంథింగ్ ఏదో అంటారు, దీని పేరు పూర్తిగా రావట్లేదు నాకు. ఈ ఫైకస్ ఏంటంటే కింద నుంచి కూడా చాలా ఫ్లషీగా ఉంటుంది దాని రూటు. అక్కడికి ఒకేసారి నేలలో గ్రోత్ చేసిన తర్వాత దాన్ని అక్కడికి ఒకేసారి కట్ చేసేస్తే ఆ తర్వాత నుంచి వచ్చిన గ్రోత్ని మనం ప్రూన్ చేసుకుంటూ రెగ్యులర్గా మెయింటైన్ చేయాలన్నమాట. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇది అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. ఇండోర్లో అయితే మాత్రం బ్రైట్ షైన్, అంటే మీరు విండో పక్కన అట్లాంటి చోట్ల ప్లేస్ చేసుకుంటే కనుక మంచి గ్రోత్ ఉంటుంది. వాటరింగ్ కూడా నాకి బరాబర్, అంటే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టు గ్రో అవుతుందన్నమాట. కొంచెం ఏదో లైట్గా అక్కడ అప్పుడప్పుడు కొంచెం ఒక ½ కప్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇంట్లో పెట్టుకున్నప్పుడు. బయట పెట్టుకున్నప్పుడు మీరు ఓవర్ వాటరింగ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి అవి సర్వైవ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత బోన్సాయి గురించే నన్ను అడేనిమ్ మొక్కలు పెట్టుకున్నాను కదా, దాని గురించి కూడా ఒక ఫ్రెండ్ అడిగారనమాట. అడేనిమ్గు నేను చిన్న శాప్లింగ్స్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న మొక్కలు తీసుకొచ్చాను. 70 రూపీస్కి ఒక మొక్క. సో తీసుకొచ్చిన తర్వాత నేను రెగ్యులర్గా కూడా ఎవ్రీ ఇయర్ కూడా ప్రూన్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో దట్ నాకేమవుతుందంటే దాని
కోడెక్స్ మంచి పల్పీగా ఫ్లషీగా రెడీ అయ్యి ఆ తర్వాత వచ్చే కొమ్మలు చాలా అందంగా మంచిగా తయారవుతాయి. ప్లస్ టైం టు టైం మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. నేను బోన్ మీల్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, డిఏపి కూడా ఇస్తూ ఉంటాను. బోన్ మీల్ కాకుండా డిఏపి అండ్ పొటాష్ వాటర్ ఉంటుంది కదా, అంటే నానబెట్టుకున్న వాటరు ఆ గుళ్ళు నానబెట్టుకున్న వాటర్ ఇస్తే కనుక అది కూడా మంచిగా సర్వైవ్ అవుతాయి, బాగా పువ్వులు ఎదిగి వస్తాయి అన్నమాట. ఈ సంవత్సరం కొంచెం సమ్మర్స్ ఎక్కువ ఉండడం వల్ల పువ్వులు అయితే రాలేదు. సో ఎనీవే నేను అడేనియం అయితే అలా బాన్సాయ్ షేప్లో తీసుకొచ్చానమాట. ఒక 3-4 ఏళ్ల నుంచి నేను రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ అలా షేప్ తీసుకొచ్చి గోడ మీద పెట్టాను. చాలా అందంగా ఉంటాయి అవి చూడటానికి. సో ఇలా మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బయటంతా తుడిచిపెట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది. సో నాకు రెగ్యులర్గా ఎప్పుడైనా గార్డెన్ పని చేస్తే కనుక బయటంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు పెట్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోట్ అది షర్ట్ అయినా ఆ జుట్టు ఇది ఉండిపోతాయి కదా బాలదిని. సో అందుకని ఎప్పుడు కూడా రెగ్యులర్గా నీట్గా ఉంచుకుంటాను. ప్లస్ అవి కూడా బయట కూర్చున్నప్పుడు కూడా వాటికి కూడా కోటు చిరాకు అయిపోతూ ఉంటుంది కదా, మట్టి అది ఉన్నా లేకపోతే ఏదైనా చిరాకుగా ఉన్నా కానీ అనేసి ఎప్పుడు కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుని నీట్గా ఉంచుకుంటాను అనమాట. అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు గార్డెన్ చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అని. సో నాకు అట్లాంటివన్నీ కూడా హ్యాబిచువల్గా అలవాటైపోయి అన్నీ అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత ఈ ఆస్పారిగస్ క్లైంబింగ్ క్రీపర్ ఉంది కదా, ఇది వర్షాకాలంలో చాలా మంచి బుషీగా అందంగా ఎదుగుతుంది. అంటే ఫిబ్రవరి నుంచి వర్షాకాలం అయ్యే వరకు కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఇంకా వింటర్ వస్తుంది అని అన్నప్పుడు ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లవరింగ్కి చాలా మంచి చిన్న పువ్వులు అయితే వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఇది వస్తుంది కదా, ఫ్లవరింగ్ బాగుంటుంది చూడటానికి, స్నో బుష్లా అయిపోతుంది అని అనేసి ఉంచేశాను. అదేమైంది, దీనికి చాలా ఈగలు అసలు భయంకరంగా వచ్చేసి ఫుల్ ఈగలు వచ్చేసి దాని గురించి బల్లులు అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. అందుకని బుషీగా ఉన్నదైనా సరే అందంగా ఉంది అని అన్నా సరే దీన్ని కింద నుంచి కట్ చేసేసాను. ఆ తర్వాత కిటికీకి కూడా అటు సైడ్ ఇటు సైడ్ కూడా మెయిన్ ముదురు కొమ్మలు అయితే ఉంచేసి పైనుంచి కట్ చేసేసాను. అయితే వీటికి కూడా పూలు వచ్చేసినాయి కదా, నాకు భయం వేసింది ఇంకా మళ్ళీ ఇలా బల్లులు అవన్నీ కూడా వస్తే సమ్ కైండ్ గార్డెన్ అంతా కూడా పాడు చేస్తాయని మొత్తం అంతా కట్ చేసేసాను అనమాట. వింటర్లో గార్డెన్లో వచ్చే పువ్వులతో ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా క్యాండిల్స్, ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటే మంచి పాజిటివ్ వైబ్ అంతా కోజీగా భలే ఉంటుంది. సో గార్డెన్లో ఉన్న చామంతి పువ్వులతో డెకరేషన్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. తర్వాత వింటర్స్లో స్వీట్ క్రేవింగ్ చాలా ఉంటుంది, మాకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను మా ప్రసాద్ గారు దుబాయ్ నుంచి తీసుకొచ్చిన డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్తో మంచిగా లడ్డూ చేస్తే కనుక డైరెక్ట్గా షుగర్ తినే కన్నా ఇట్లా డేట్స్తో బాగుంటుంది కదా అని అనిపించి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేను రెగ్యులర్గా కూడా లడ్డూస్ చేస్తూ ఉంటాను, సున్నుండలు చేస్తాను, ఇంకా చిమ్మిల్ లడ్డూలు, ఇలా ఏదో రకమైన లడ్డూలు చేస్తూనే ఉంటాను. మా ఇంట్లో అందరూ కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అనమాట. అంటే స్వీట్ క్రేవింగ్ ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్ లంచ్ కొంచెం అనిపిస్తుంది చూసారా, అప్పుడు తింటారు. అంటే అదే పనిగా కాదు, బట్ ఆఫ్టర్ డిన్నర్ లంచ్ తర్వాత కొంచెం స్వీట్గా ఏదైనా తింటే బాగుండని అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా హెల్దీ ఆప్షన్స్ వెతుక్కుంటే కనుక మంచిగా బాగుంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ కూడా నేను చేసి పెట్టాను, వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. ఆటా లడ్డు ఒకటి, బేసన్ లడ్డు ఒకటి, ఆ తర్వాత ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అనమాట. డ్రై ఫ్రూట్స్లోనే రకరకాలుగా చేసుకుంటారు చాలామంది. నేనైతే ఓన్లీ బాదాం, పిస్తా, అక్రోట్, డేట్స్, ఆ తర్వాత వాల్నట్స్ ఇవి వేసాను అనమాట. అండ్ ఇవి కాకుండా మనకి పుచ్చపప్పు, గుమ్మడిపప్పు అండ్ దోసపప్పు వీటన్నిటితో కూడా ఇంకొక లడ్డు చేశాను. బట్ అది రెసిపీ నేను షూట్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ దట్ లాస్ట్లో మీకు చేసిన తర్వాత లడ్డు చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్వీట్గా తినాలి అని అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మనం ఖర్జూరం వేసిన తర్వాత దాంతోపాటు కిష్మిష్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మధ్య మధ్యలో ఒక స్వీట్ పంచ్ దొరుకుతుంది కదా, డైరెక్ట్గా మనం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోకుండా ఇలా డ్రై ఫ్రూట్స్తో ఓన్లీ లడ్డూ చేసుకుంటే మాత్రం హెల్తీ ఆప్షన్ అనమాట. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా
తింటారు. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేస్తాం నెయ్యిలో ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది కదా. సో మీకు చాలా కమ్మగా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే బాదం పప్పు ముందు మంచిగా వేయించేసిన తర్వాత నెయ్యిలో, ఆ తర్వాత అంటే అది కొంచెం వేగటానికి టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ బాదం పప్పు వేయించిన తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత పిస్తా పప్పులు, ఆ తర్వాత వాల్నట్, లాస్ట్లో స్టవ్ కట్టేసి డేట్స్ అన్నీ కూడా అందులో వేసేసాను అనమాట. మిగతా లడ్డూలు చేయడానికి సగం పప్పులు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి మిక్స్ చేసేస్తే కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్స్చర్ ఉంటుంది కదా, అందుకని. సో నేను ఇది ఖర్జూరంతో చేసే లడ్డూలకి మాత్రం విడిగా వేయించుకున్నాను. సో వీటికి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్మోక్ వస్తుంది అని ఆలోచించకండి, మీకు అది నట్స్ వేగితే కనుక కమ్మదనం చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్లో డేట్స్ వేసే టైంకి మాత్రం మీరు స్టవ్ కట్టేసి ఆ పప్పులు వేడిగా ఉంటాయి కదా, అదే వేడిలో నేను అందుకే డేట్స్ అన్నీ కూడా రైప్ అయిన డేట్స్ తీసుకున్నాను. సో కట్ చేసి వేసాను అనమాట. డైరెక్ట్గా మీరు డేట్స్లా వేసేస్తే కనుక ఒక్కొక్క చోట ఎక్కువ తీయగా తగులుతూ ఇంకొక చోట చప్పగా ఉంటాయి పప్పులు. సో అందుకని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే కనుక మీకు మొత్తం అన్నిటితో పాటు బైండ్ అయిపోతుంది. సో ఈవెన్గా స్వీట్నెస్ వస్తుందన్నమాట. సో నేను అలా కట్ చేసుకుని వేడిగా ఉన్న దాని మీద చక్కగా వేసి మ్యాష్ చేసేసి లడ్డు చుట్టేసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకుంటే మీకు షేప్లో వస్తుంది, లేదంటే మళ్ళీ అది చల్లారిపోతే కనుక డేట్స్ బిగిసిపోతాయి కదా, ఆ తర్వాత మీకు లడ్డు షేప్లో రాదనమాట. సో చల్లగా అవ్వకుండానే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకుంటూ ఉండాలి. మనం కొంచెం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అంతా ఈ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. డేట్స్ కలుపుతా ఉంటే కనుక మనం మొత్తం అంతా లడ్డులోకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా నేను డేట్స్తో పాటు చేశాను. ఇంకా తర్వాత కిష్మిస్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొక రకం లడ్డూల్లో ఈ పుచ్చపప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పు ఇవన్నీ కూడా వేయించేసుకుని చక్కగా వాటిని ఒకసారి దరదర మిక్సీలో ఆడేసుకోవాలి. ఆ తర్వాత వాటినన్నిటినీ మనం బైండ్ చేసుకుంటూ డేట్స్, కిష్మిస్ వేసుకుని లడ్డు కూడా చేసుకోవచ్చు. ఇంకొక రకం ఏంటంటే నేను ఈ పప్పులన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఆట చక్కగా నేతిలో వేయించేసుకుని బాగా స్మోక్ వచ్చే వరకు, బాగా రెడ్గా అయ్యే వరకు వేయించేసుకుని దాంట్లో ఏం చేసుకోవాలి, కొంచెం పంచదార పొడి వేయాలన్నమాట. సో ఆ లడ్డు కూడా చేశాను, బట్ ఎక్కువ చేయలేదు నేను. ఇవి నేను చేసిన లడ్డూలు అనమాట. వింటర్కి మంచిగా బాగుంటాయి తినడానికి. స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క లడ్డు తినొచ్చు ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్. సో ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. వింటర్స్లో మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట నేను. తర్వాత చెప్పాను కదా, బొగన్వేలియా ఒక పక్కన కటింగ్ అయితే చేసేసాడు అప్పుడు లాస్ట్ టైము మాయా వాళ్ళ ఆయన. అయితే అదేమైంది, ఒక సైడ్కి బరువు అయిపోయింది అనమాట. పెద్ద కొమ్మల్లా వచ్చి చివరి నుంచి పువ్వులు పూస్తాయి కదా. సో అదంతా ఒక సైడ్కి వాలిపోవడం వల్ల నేను ఇలా ఒక రాడ్ వేయించి దాన్ని కట్టేద్దాము అని అన్న ఉద్దేశంతో అలా రాడ్ వేయించి దానికి ఫాస్నర్తో క్లిప్ వేయించాను అనమాట. దీన్ని తాడుతో కడితే ఒక సైడ్కి వాలిపోతుంది, అయినా సరే ఎక్కువ హెవీ అయిపోయింది అనమాట. ఒక సైడ్ కట్ చేసేయడం వల్ల ఓపెన్ అయిపోయి ఇంకొక సైడ్ భారీ అయిపోయి ఇటువైపు వంగిపోతున్న వలన ఫాస్నర్ వేయించి రాడ్తో పాటు కట్టించేస్తే బాగుంటుంది అని అనేసి అలా చేయించాను. ఈ అబ్బాయి మదన్ ఉన్నాడు కదా, మదన్ మాకు పాలబ్బాయి, మా కుక్కుబాబుని చూసుకుంటాడు. ఇంకా మా ఇంట్లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇంకేదైనా చిన్న సర్వీస్ లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఆరోకి ట్యాప్ ఇరిగిపోయిందనమాట. దగ్గర 10-15 రోజులు అయింది. ట్యాప్ అయితే మా ప్రసాద్ గారు తీసుకొచ్చారు కెంట్ షాప్ నుంచి. అయితే అది మార్చడానికి అబ్బాయి చేస్తున్నాడు అనమాట. సో మా ఇంట్లో చిన్న చితక అలాంటి పనులన్నీ కూడా ఈ అబ్బాయి చూసుకుంటాడు. పర్మనెంట్ మా ఇంట్లో హెల్పర్ అనమాట మాకు. సో తన చేత ట్యాప్ అంతా మార్పిస్తున్నాను నేను. తర్వాత నేను ఒక షార్ట్లో పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు, చిన్న మార్బల్ ఐటమ్స్ మళ్ళీ ఇంకా కొత్తగా యాడ్ చేశాను అనమాట. అంటే నేను ఒక ఎలిఫెంట్ ఎంట్రీ వే గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం దగ్గర ఎలిఫెంట్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. మా ప్రసాద్ గారిని ఒక ఎలిఫెంట్ తీసుకురమ్మని చెప్పాను, మార్బల్ ఐటమ్ అనమాట. సో అది తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇంకా 2-3 ఐటమ్స్ నాకు అక్కడ నచ్చితే అవన్నీ నేను చెప్పాను. సో అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇలా మార్బుల్ ప్లేట్లు, క్యాండిల్ హోల్డర్స్, ఇంకా ధూప్ స్టిక్ హోల్డర్ ఒకటి, ఆ తర్వాత పెన్ స్టాండు,
అండ్ ఎలిఫెంట్స్ చెప్పాను కదా, ఎలిఫెంటు. అండ్ మా పనమ్మాయికి పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది చపాతీ చేసుకోవడానికి చపాతీ పీట కావాలి అని. సో చపాతీ మాయకు ఒకటి, మా పనమ్మాయికి ఒకటి తెప్పించాను అనమాట. సో ఇవన్నీ కూడా కొత్తగా ఎడిషన్స్. నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా, చూసే ఉంటారు. డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ వేసేసాడు. నాట్లో నీళ్ళు వచ్చేసినాయి. నాకు కూడా దొరికితే మంచిది అనుకున్నాను. అయిపోయిందా నట్టెల్లి? అయిపోయిందా? ఉందా? ఓ బౌల్లోకి తీసుకుంటాం, అది ఏం లేదు, డైరెక్ట్గా చేసాలోనే. నాది కదా. మీ డాడీ కావాలని తీసుకొచ్చినట్టు నువ్వు వస్తున్నావు రాత్రి. కాదా? నా కోసం తెచ్చారా? నేను తిన్న కదా, దాని గురించి తెచ్చారు. అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నారు. నాకే తీసుకొచ్చారు. నీకు బట్టర్ రాస్తున్నారు. సో సిరి వచ్చేసిందండి, సాటర్డే మార్నింగ్ వచ్చిందనమాట. సో సండే అంతా ఇంకా దాంతోనే సరిపోయింది, అంటే బయటికి వెళ్ళటం లాంటివి ఇట్లాంటివంతా కూడా. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ సజెషన్స్ ఇవ్వండి నాకు మంచిగా, ఈ కంటెంట్లో ఇది చూపిస్తే బాగుంటుంది అని అనేసి. సో నేను అది చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.